అవసరం లేదు. కాబట్టి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ స్వరము, నీ కంఠధ్వని పరమున వినబడి నేను నీకు జవాబు ఇవ్వాలంటే 5 సంగతులను గుర్తుపెట్టుకో. మొట్టమొదటిది నీ తిరుగుబాటుతనం మానుకో. రెండవది పాపములను విడిచి మారు మనసు పొందు. మూడవది నువ్వు నిజంగా ఫాస్టింగ్ ఉండాలంటే పని పక్కన పెట్టి నా దగ్గరకు రా. 3. నాలుగవది నువ్వు మానుకోవటమే కాదు, పనోళ్ళకు కూడా విశ్రాంతిని. నీ దగ్గర అప్పటి రోజులు ఏం చేసేవారంటే బానిసలు ఉండేవాళ్ళు. వీడు ఫాస్టింగ్ ఉండి వాళ్ళ చాచాకి చేపిస్తుంటాడు. నువ్వు నిజంగా నా భక్తి చేయాలంటే నువ్వు ఉపవాసం ఉన్న పూట వాళ్ళకు కూడా కాస్త విశ్రాంతినివ్వు, పని వాళ్ళకు కూడా కాస్త రిలీఫ్ ఇవ్వు. 4, వరుసగా చెప్పండి ఏమేమి మానుకోమన్నాడు. ఎవరు గుర్తున్నాయే? ఏదో ఇంటమైతే తింటాం కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటామా ఏంది? అంతేనా డైలాగ్? అదేనా? ఏం చెప్పండి వరుసగా. అమ్మలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. వ్యాపారం ఆపేసి, పని ఆపేసి, ఆ పూట నువ్వు ఏ పూట ఫాస్టింగ్ ఉన్నా ఆ పూట దేవుని దగ్గర గడపాలి. 4వది పనోళ్ళకు కూడా కాస్త విశ్రాంతిని ఇవ్వాలి. 5వది ఫాస్టింగ్ ఉన్నప్పుడే సైతాను గడు శోధిస్తుంటాడు. ఎందుకంటే ఆ దీవెన మనకు రాకుండా చేయటానికి. అందరికీ టెంపర్లు ఫుల్గా పెరిగిపోయి ఉంటాయి. స్తోత్రం. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటారు. ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు మరి ఆకలి దెబ్బకో ఏం పాడో తెలియదు కానీ ఎవరినన్నా కలిసి ఆ నీరసం మీదనే తగాదాడుతుంటారు. మజ్జిగ చేయమంటే చేయవేంది అంటాడేనా? మేము కూడా ఉన్నామేడా, చేసిందా కాగు. ఏది రెచ్చిపోతున్నావు? రెచ్చిపోయేదేంది? చేసిందా కాగవా? పెద్ద భక్తుడు. భక్తుడికి గిక్తుడు అంటున్నావు ఏంది? మరి లేకపోతే ఏంది చెప్పు? ఏంది కొడతావా? ఎదురు మాట్లాడుతున్నావు ఏది కొడతావా? కొడతావా? ఏదో ఒకటి జారుతాడు. నోరు ఆగదుగా. 2 మంత్రాలు చదువుతాడు, అట్లా భూత మంత్రాలు. 2 చదవంగానే ఆమె ఇంకా తిరగబడిద్ది. చివరికి కొట్లాట. ఆయన 2 బాగుతాడు, ఆమె జుట్టు పట్టుకుంటుంది, ఆయన కూడా పట్టుకుంటాడు. పిల్లలు వచ్చి అడ్డం తీస్తుంటారు. ఏంది? ఆమె గందరగోళం అయింది, ఆయన చొక్కా చినిగిద్ది. ఫాస్టింగ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫాస్టింగ్ ప్రేయర్. పొరపాటున ఆ టైంలో కానీ పాస్టర్ గారు వచ్చి తలుపు కొట్టాడు అనుకో, అస్సలు మామూలుగా ఉండదు. అప్పుడు దిగుతారు మహానటులు. తలుపు తట్టమ్మా, ప్రైజ్ లాడమ్మా, ఫాస్ట్. ఏ రోజు అది ఆదివారమే వస్తుంటాయి గొడవలో. కావాలంటే చూసుకోండి. వస్తాయి అన్నానని తన్నుకోవాకండి. శాలెమ్మని ఎటు చెప్పాడుగా, ఇంకా మొదలు పెడదాం సీన్ అని మొదలు పెట్టకండి. అంటే మనకు ఆశీర్వాదాలు వచ్చేటువంటి ఆ ప్రత్యేక దినములలో అవి మనకు రాకుండా చేయడానికి మన ద్వారా దోషాలు జరిగేటట్టు ఆ లూసిఫర్ గాడు చేస్తాడు. వాళ్ళ డ్యూటీ అదే. వాళ్ళకి 2 పనులు లేవు. మనల్ని జడగొట్టటమే ఆ దరిద్రుల పని. ఆ సైతాను గాడు, ఆడి దెయ్యాలు, ఆడి అపవిత్రాత్మల, దురాత్మల డ్యూటీ అంతా అదే. మనల్ని జడగొట్టటమే అటు పని. ఫ్యామిలీకి కనీసం ఒక 30-40 అన్న ఉంటాయి దెయ్యాలు. మనకు ఆస్తులు లేకపోయినా దెయ్యాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి మన ఇంటి చుట్టూ. నేను చెప్పేది జోక్గా నిజం. గుంపులే ఆ దురాత్మల సమూహాలు. ఎఫెసీ పత్రిక 6:12 ఇంటికి పోయి చదువు, జస్ట్ రాసుకో. మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహములనగా గుంపులు ఉన్నాయి. మనకు చుట్టాలు పక్కా లేకపోయినా దెయ్యాలు మాత్రం గుంపులు ఉన్నాయి. మనల్ని పలకరించే దిక్కు లేకపోయినా ఇంటి చుట్టూ ఇంట్లో దెయ్యాలు మాత్రం గుట్టలు ఉన్నాయి. అవి నీ కంటికి కనపడవు కానీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. డ్యూటీలు ఎప్పుడు నిరంతరాయంగా చేస్తాయి. ఓ బ్యాచ్ డ్యూటీ అయిపోగానే ఇంకో టైప్ బ్యాచ్ దిగుతూ ఉంటాయి. అసలు నిర్విరామంగా మనం ఎత్తబడేంత వరకు ముఖ్యంగా క్రైస్తవుల గృహాల్లో సమృద్ధిగా అవి డ్యూటీ చేస్తాయి. ఎందుకంటే భూమి మీద వాటికి శత్రువులు మనమే. మిగిలిన వాళ్ళందరూ ఆడి చేతుల్లో ఉన్నారు. వాళ్ళందరి మీద పెద్ద ఇబ్బంది ఏం లేదు. తప్పించుకొని బయటపడి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతుల నివాసాలుగా రూపాంతరం చెందింది మన ఇళ్ళే. కాబట్టి దురాత్మలకు డ్యూటీలన్నీ మన ఇళ్ళే, మన సమాజాలే.
కాబట్టి మనం చాలా మెలకువగా జాగ్రత్తగా ఉండాలి. కంటికి కనపడవు కానీ ఎప్పుడు నిరంతరాయం ఎక్కడ సందు దొరికిద్దా, కౌంటర్ వేద్దాం, కాటేద్దామని చూస్తూ ఉంటాయి దెయ్యాలు, దురాత్మలు. వాటి డ్యూటీ అదే. ఎంతమందికి అర్థమైందో ఏమో. అబ్బా.